ఒంటిమిట్ట నుండి ఓబులరెడ్డి గారు ఫోన్ చేశారు. డాక్టర్ గారు, మీ దగ్గర మేము హోమియో మెడిసిన్ వాడినాము. మీ మెడిసిన్ వాడిన ఎవరికి కూడా సన్ స్ట్రోక్ రాలేదు. వాడని కొంతమందికి సన్ స్ట్రోక్ వచ్చింది. వారిని గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. మీరు ఏం మెడిసిన్ ఇచ్చారు అని అడిగారు. ఎస్, గత 35 సంవత్సరాల వైద్యానుభవంతో 3 రకాల మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఉదయం ఎండలోకి పోక ముందే గ్లోనైన్ 30 అనేది ఒక 5 డ్రాప్స్, మధ్యాహ్నంగా జెల్సీమియం అనేటువంటి మెడిసిన్ నీరసము సచ్చు రాకుండా, అలాగే వర్క్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేట్రమ్ కార్బ్ 30 అన్న మెడిసిన్ ఒక 5 డ్రాప్స్ వేసుకుంటే ఈ సమ్మర్లో అంతా కూడా మలయం మారుతంలాగా ఉండే అవకాశం ఉంది. నేను చాలామందికి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉచితంగానే ఇస్తాను ఎవరు వచ్చినా కూడా, ఈ వ్యవసాయ కూలీలకైతే. స్పెషల్లీ పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఏరియాలో దొరికేటువంటి ఐస్ ఫ్రూట్ అంటామే, అంటే ఈ తాటి నుంజలు మనల్ని కాపాడుతాయి. అలాగే ఈ సీజన్లో దొరికేటువంటి మామిడి పళ్ళు, మామిడి పూత, అంటే మామిడి కాయల నుంచి గుజ్జు తయారు చేసి కొంత చక్కెర, కొంత సైంధవ లవణం, కొంత మిరియాల పొడి కలిపి ఒక జ్యూస్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు వర్క్కి వెళ్లే ముందు మీరు ఒక 2 స్పూన్స్ తాగితే రీహైడ్రేషన్ లాగా, డిహైడ్రేషన్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే టెంపరేచర్ 45 to 50 కూడా దాటే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా కూడా నా క్లినిక్లో ఉచితంగానే నేను ఈ మెడిసిన్ ఇస్తాను. మేక్ యూటిలైజ్ దట్. థ్యాంక్ యూ. నీ పేరేమ్మా? నా పేరు శ్రీను. నీ పేరు బాబు? రవి సార్. మొన్న అన్నావు కదా ఎడదెబ్బ తగిలింది మీ ఊరిలోనే. మా ఊర్లో ఎక్కువ మందికి ఎండ దెబ్బ తగిలి సీరియస్ అయింటే మీ మందులు వాడింటే బాగుంది. ఓకే, అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు.